హలో అండి, నేను మీ విష్ణు పంపి. వెల్కమ్ బ్యాక్ టు వీసీ మీడియా. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే క్లియర్ మైక్ నాయిస్ని రెడ్యూస్ చేయడం ఎట్లా అంటే వీడియోలో మన వాయిస్ అనేది వస్తుంటుంది, దాన్ని రెడ్యూస్ చేయడం ఎట్లా. మీకు ఒక శాంపుల్ చూపిస్తాను. ఆ శాంపుల్ చూసిన తర్వాత మీకు కూడా అర్థమవుతుంది అసలు మైక్లో వచ్చే డిస్టర్బెన్సెస్ ఉంటాయి చాలా. ఇప్పుడు మనం నార్మల్గా బయట కానీ లేకపోతే ఏదైనా కానీ వీడియో చేస్తున్నప్పుడు పక్కన నాయిస్ కూడా రికార్డ్ అవుతుంటాయి ఫోన్లో తీసినా పర్లేదు. చాలామంది కొంతమంది మైక్ వాడుతుంటారు. ఇప్పుడు చాలామంది చిన్న మైక్స్ వాడతారు. ఇప్పుడు నేను వాడేది చిన్న మైకే. కొంతమంది బ్రాండెడ్ మైక్స్ వాడతారు. దానికి ఏంటంటే ఆటోమేటిక్గా నాయిస్ రెడ్యూస్ అయ్యి వస్తుంది. ఎందుకంటే ఆ మైక్స్ క్వాలిటీ, ఆ మైక్స్కి సంబంధించిన క్వాలిటీస్ అన్నీ అట్లా ఉంటాయి కాబట్టి నాయిస్ రెడ్యూస్ చేసుకుని అది క్లియర్ వాయిస్ అనేది ఇస్తుంది. కానీ ఈ చీప్ క్వాలిటీ కానీ లేకపోతే లో క్వాలిటీ మైక్స్ అనేవి ఎట్లుంటాయంటే కొన్ని పక్కన వాయిస్ కూడా రికార్డ్ అవుతుంటాయి. కొన్ని ఫ్యాన్ సపోర్ట్ కానీ లేకపోతే ఏదైనా పిల్లల సపోర్ట్లు కానీ ప్రతిదీ ఇట్లా రికార్డ్ అవుతుంటుంది. దీన్ని ఎట్లా తగ్గియాలి? ఇప్పుడు ఎందుకంటే ఒక మనిషి వీడియో చూస్తున్నప్పుడు వాయిస్ కాకుండా పక్కన ఏ సౌండ్ వచ్చినా కొంచెం డిస్ట్రాక్ట్ అవుతుంటుంది. వీడియో అనేది అంతగా మనకు సెట్ కాదు. సో అట్లా దానికి ఏం చేయాలని చాలామంది అడుగుతారు. దానికి నేను అందరికీ ఒక సింపుల్ సొల్యూషన్ ఇస్తా. ఏం చాలా ఈజీది. మీరు ఇప్పుడు ఒక ఆడియో ఉంది, దట్ ఈస్ ద డస్టర్. ఇప్పుడు ఒక ఆడియో ఉంది. ఆ ఆడియోని ఏం చేయాలంటే అడాప్ట్ వాయిస్ ఎన్హాన్సర్ గూగుల్లో కానీ క్రోమ్లో కానీ పోయి ఈ అడాప్ట్ వాయిస్ ఎన్హాన్సర్ అని టైప్ చేస్తే ఒక వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్లో పోయి మీరు ఏ ఆడియో అయితే ఎన్హాన్స్ చేయాలనుకుంటున్నారో ఆ ఆడియోని అక్కడ ఎక్స్పోర్ట్ చేస్తే అది ఏం చేస్తుంది, ఆ వాయిస్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ అన్నీ రెడ్యూస్ చేసి మీకు మీ వాయిస్ని క్లియర్గా ఇస్తుంది. ఈ యాప్, ఈ వెబ్సైట్ స్పెషాలిటీ అదే. మీకు ఫ్రీ, ఇది ఏమి పైసలు కాదు. పర్ డే మీరు 1-2 చేసుకోవచ్చు. లేదు పర్ డే మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే మాత్రం ప్రీమియం కట్టాలి. లేదు పర్ డే 1-2 అంటే మాత్రం ఇది ఫ్రీగానే చేస్తుంది. సో అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు వేలు లక్షలు పెట్టి మైక్ కొనాల్సిన అవసరం లేదు. చిన్న మైక్ ఉన్నా పర్లేదు. ఆ చిన్న మైక్ చేసుకుని ఒక 2-3 మినిట్స్ స్టెప్స్ అంతే. ఇది ఒక 2-3 మినిట్స్ మీరు ఇట్లా వేసేస్తే దీనికి వాయిస్ ఎన్హాన్స్ చేస్తుంది. దాని తర్వాత మీరు సింక్ చేసుకుని ఈ వీడియో మీకు మంచి క్వాలిటీలో ప్లే అవుతుంది. కాబట్టి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ చేసి చేయండి పంపి.